నేరేడు పండు అండి. ఈ నేరేడు పండుగ వచ్చేటప్పటికి ఏంటంటే లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే షుగర్ లెవెల్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది. బీపీ ఉన్న, కొలెస్ట్రాల్స్ ఉన్న అది మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో చాలా యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే చిగుళ్ళ నుంచి మనకి గమ్స్ నుంచి బ్లీడింగ్ ఉన్న, నోటిపోత వచ్చేస్తున్న, చిగులు వాచిన ఈ నేరేడు పళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హీలింగ్ అవుతుందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో, ప్రీటర్మ్ బేబీస్ కానీ, అంటే కొంచెం త్వరగా డెలివరీలు అయిపోవడం, అయితే హైపర్ టెన్షన్ ఏమైనా ఎక్కువగా ఉంటున్నా కూడా ఈ నేరేడు పళ్ళు తీసుకోవడం వల్ల వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్యూరిఫికేషన్ అండి. బ్లడ్ ప్యూరిఫైయర్ కావాలనుకుంటున్నా, నాకు డీటాక్స్ చేసుకోవాలనుకుంటున్నాను బాడీని అంటా అనుకుంటే కనుక ఎవ్రీడే ఒక కప్ ఆఫ్ నేరేడు పళ్ళు తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా డీటాక్స్ అవుతుందండి. దీంట్లో అదే కాకుండా వైటమిన్ సి కానీ, ఐరన్ కానీ చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అంటే కనుక ఇది ఎవరైనా తీసుకోవచ్చండి. కాకపోతే ఒక బౌల్ ఆఫ్ నేరేడు పళ్ళు మించి తినొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే కనుక దీని మీద సాల్ట్ అండ్ పెప్పర్ జల్లుకుని తినడాలు మాత్రం అలవాటు చేసుకోవద్దు.